హల్లెలూయా హల్లెలూయా. మంచిది. వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళబోయింది. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుని గురించి మాట్లాడాలో తెలుసా? చివరిసారిగా ఎక్కడ జరిగింది? మా చివరిసారిగా కుటుంబ ప్రార్థన చివరిసారి ఎక్కడ జరిగింది? ఎక్కడ ఏం మాట్లాడినారు? సరే, చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాలంటే, దేవుడు తానే మనల్ని ఎందుకు శ్రమల్లోకి తోసేస్తాడు అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. ఎక్కడైనా మనుషులు శ్రమల్లో తోసేస్తారు, లేకపోతే మనకు శ్రమలు వస్తే మనం ఎవరి దగ్గర మొరపెడతామో సహాయం కోసము? దేవుడి దగ్గర మొరపెడతాం కదా. కానీ దేవుడు ఏం మాట్లాడాలంటే, దేవుడు తానే మనల్ని శ్రమలోకి తోసేస్తాడంట. దేవుడే మనల్ని శ్రమల్లోకి తోసేస్తాడంట. ఎందుకు దేవుడే మనల్ని శ్రమల్లోకి తోసేస్తాడు అనే అంశం గురించి దేవుడు ఆ రోజు చాలా చక్కగా ఒక అద్భుతమైన సందేశాన్ని తెలియజేస్తున్నాడు. ఒకవేళ మీకు తెలియకపోతే, మీరు వినకపోతే అది చూడండి. దేవుడే మనల్ని శ్రమల్లోకి ఎందుకు తోసేస్తాడు అనే అంశం గురించి మీరు తెలుసుకుంటే నిజంగా చాలా చాలా ఆత్మీయంగా మీరు బలపడతారు. కాబట్టి ఒకవేళ మీరు వినకపోతే గ్రూప్లో ఉంటుంది, వీడియోలో యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. కాబట్టి వెళ్ళి ఒకసారి ఆ వీడియోని వినండి. దేవుడే మనల్ని ఎందుకు శ్రమల్లోకి, అక్కడేం లేదు, మనం ఆల్రెడీ వీడియో మనం గ్రూప్లో పంపిస్తాం కదా. ఆ గ్రూప్లో పోయినప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే చాలా వీడియో వస్తుంది మీకు. దేవుడే మిమ్మల్ని గ్రూప్లో ఆల్రెడీ పంపించినాం మేము. గ్రూప్లో ఆల్రెడీ యూట్యూబ్లో ఉండేది లింక్ పంపించినాము. అక్కడ ఉంటుంది దేవుడే మనల్ని శ్రమల్లోకి ఎందుకు పంపిస్తాడు అనే అంశం ఉంటుంది అక్కడ. దాని మీద మీరు క్లిక్ చేసినప్పుడు యూట్యూబ్లో ఓపెన్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మనము యూట్యూబ్లో పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి, నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు చూడవచ్చు. మనం దేవుడు ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు ఏదైతే మాట్లాడతాడో ఆ అంశాన్ని మనం రికార్డ్ చేసి చాలామంది వినాలా, ఆత్మీయంగా బలపడాలనే ఉద్దేశంతో మనం దాన్ని అదే పనిగా రికార్డ్ చేసి మనం గ్రూప్లో దాన్ని పోస్ట్ చేస్తాం. కుటుంబ ప్రార్థన అయిపోయిన మరుసటి రోజే పోస్ట్ చేస్తాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దానివల్ల మీకు ఏం కలుగుతుందంటే, మనం ఆ వీడియోను పోస్ట్ చేయగానే మీకు అది తెలుస్తుంది, నోటిఫికేషన్లో వస్తుంది. ఓకే, ఈరోజు ఈ వీడియోని పోస్ట్ చేస్తారు, దేవుడు దీని గురించి మాట్లాడి మీకు తెలుస్తుంది. అది వింటే మీరు ఆత్మీయంగా బలపడతారు. ఒకవేళ మీరు కుటుంబ ప్రార్థనలకు రాలేకపోవచ్చు మీ అవకాశాన్ని బట్టి, అలాంటప్పుడు ఆ వీడియోలు చూస్తే అవును అక్కడ జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు, ఏ అంశం గురించి చెప్పినాడు అనేది మీకు తెలుస్తుంది. మీరు ఆత్మీయంగా బలపడతారు. కాబట్టి గ్రూప్లో మేము ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం. దేవుడు దేని గురించి మాట్లాడినా సరే, మరుసటి రోజే మేము రికార్డ్ చేసేసి మరుసటి రోజే దాన్ని మేము గ్రూప్లో పోస్ట్ చేస్తాం. కాబట్టి మీరు గ్రూప్లో చూస్తే విన్ని బాగా ఆత్మీయంగా బలపడండి. మనకు సబ్స్క్రైబ్ చేసుకోమనేది మనకు ఎక్కువ సబ్స్క్రైబ్స్ ఉండాలని కాదు, ప్రతి ఒక్కరికి దేవుని మాటలు తెలియబడాలా, ఆత్మీయంగా వాళ్ళు బలపడాలా, అసలు దేవుడు అంశం గురించి ఏం మాట్లాడుతున్నాడు, ఏం మనకు తెలియజేయాలనుకుంటున్నాడు అనేది మనకు తెలుస్తుంది. మనం ఆత్మీయంగా బలపడతాం. కాబట్టి ఒకవేళ మీరు కుటుంబ ప్రార్థనకు రాలేకపోయి ఉంటే మీరు గ్రూప్లో వీడియోలు పంపిస్తాము, మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయి. కాబట్టి మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి, మీరు చూడండి, ఆత్మీయంగా బలపడండి. గ్రూప్లో కూడా ఆల్రెడీ పోస్ట్ చేసినాము. ఆ చేసిన దాన్ని మీరు చూసి విని ఆశీర్వదించబడండి, సరేనా? యూట్యూబ్లో ఉంది. కాబట్టి దేవుడు తానే మనల్ని ఎందుకు శ్రమల్లోకి తోసేస్తాడు, ఎందుకు మనల్ని ఆయనే శ్రమల్లోకి తోస్తాడు అనే అంశం గురించి మీరు తెలుసుకోండి, వినండి. చాలా చక్కగా ఉంటుంది. నిజంగానే మీరు ఆత్మీయంగా చాలా చాలా బలపడతారు. ఆ వాక్యం మీరు వింటే నిజంగానే ఓహో ఇదా కారణము, ఇంత బలమైనదా అని, ఎందుకోసం మమ్మల్ని శ్రమలో తోస్తున్నది అనేది మీకే తెలుస్తుంది. ఆయన ప్రేమ ఏంటి అని, అసలు ఎందుకు అలా చేశాడు అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి వినండి, విని ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించినాక ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో చూద్దాం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 6-7 వచనాలు. వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశంకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టుక వారిని కట్టేదను. పిల్ల దింపక వారిని నాటేదను. వారు పూర్వ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనమునట్లు నేను వారి దేవుడగినట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయములను
వారికి ఇచ్చేదను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని నాటేదను, పెళ్ళగింపక వారిని నాటేదను. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. ఈరోజు దేవుడు ఈ అంశం నుంచి, ఈ మాటల నుంచి మనతో ఏం మాట్లాడతాడో తెలుసుకుందాం. చాలామంది సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరికి మొరపెడతారు? దేవునికి మొరపెడతారు. ఏమని మొరపెడతారు? ఏమని ప్రార్థన చేస్తారు? అయ్యా, ఇన్ని శ్రమలు వచ్చాయా, ఇన్ని కష్టాలు వచ్చాయా, ఇన్ని బాధలు వచ్చాయా, మమ్మల్ని ఒకసారి చూడయ్యా, మా బాధల్ని, మా పరిస్థితిని, మా కష్టాలని, మాకు వచ్చిన ఈ ఇబ్బందులు, ఈ అనారోగ్య పరిస్థితిని ఒకసారి చూడయ్యా, మా పరిస్థితిని ఒకసారి దృష్టించయ్యా అని చెప్పేసి చాలామంది ప్రార్థన చేస్తుంటారు. అది సర్వసాధారణం కదా. ఈ ప్రార్థన ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఖచ్చితంగా ఏదో సమయంలో, ఏదో సందర్భంలో ఖచ్చితంగా చేసింటారు. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే, అలాంటి వాళ్ళకి ఇబ్బందికరమైన సమయంలో దేవుడు వాళ్ళని చూడాలా, వాళ్ళ పరిస్థితిని చూడాలా, వాళ్ళు పడుతున్న బాధని, వాళ్ళు పడుతున్న వేదనని, వారు కారుస్తున్న కన్నీరుని చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, కోరుకుంటుంది. దానికోసమే ప్రార్థన చేస్తుంటారు. అయ్యా, మమ్మల్ని చూడు, మా పరిస్థితిని చూడు, మా పరిస్థితి ఎలాగుందో చూడు అని చెప్పేసి చాలామంది ప్రార్థన చేస్తుంటారు కదా. ఇప్పుడు దేవుడు దీని నుంచి ఏం మాట్లాడబోతున్నాడంటే, యేసు ప్రభు అలా ఎవరినైనా దృష్టిస్తే, అంటే ఎవరినైనా ఆయన చూస్తే వారికి ఏం కలుగుతుంది? మొదటి అంశం. రెండోది, యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా మనస్ఫూర్తిగా వస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుడి దగ్గరికి పోతాం, మనస్ఫూర్తిగా దేవుడి దగ్గరికి పోతాం. ఎందుకు? మనస్ఫూర్తిగా ఆయన దగ్గర పోయి మనం మొరపెడితే దేవుడు మనల్ని చూస్తాడా, మన శ్రమని చూడాలి, చూస్తాడు, మన కష్టాలని, మన బాధని చూస్తాడని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా హృదయానుసారంగా దేవుని దగ్గర పోయి మనం ప్రార్థన చేస్తాం, దేవుడు చూడాలని. సో దీని నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడంటే, మనం యేసు ప్రభు దగ్గరికి మనస్ఫూర్తిగా వెళ్తే, యేసు ప్రభు మనల్ని దృష్టిస్తే మనకు కలిగే ఫలితాలు ఏంటి, లేదా కలిగే లాభాలు ఏంటి? ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మనము యేసు ప్రభు దగ్గరికి తిరిగి మరలా మనస్ఫూర్తిగా వెళ్తే, యేసు ప్రభు మన మీద దృష్టి ఉంచితే మనకు కలిగే లాభాలు ఏంటి, ఫలితాలు ఏంటి అనేది ఈరోజు దేవుడు ఒక 7 అంశముల గురించి మనతో మాట్లాడతాడు. కాబట్టి అవి 7 అంశాలను తెలుసుకుందాం. అప్పుడు మనకు అర్థమవుతుంది, మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన మన మీద దృష్టించినప్పుడు మనకేం కలుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో వాక్యంలో చూద్దాం. ఇక్కడ రాయబడిన మాట, యేసుక్రీస్తు వారు ఒకరి మీద దృష్టి ఉంచితే వారికి ఏం కలిగినాయో అక్కడ రాయబడింది. వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని నాటెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. అర్థమైందా? ఇక్కడ యేసు ప్రభువారు ఒకరి మీద దృష్టి ఉంచితే కలిగే లాభాలు ఏంటనేది మాట్లాడుతున్నాడు. అక్కడ మొట్టమొదటిగా ఏం మాట్లాడుతున్నాడు అంటే, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు. మొట్టమొదటగా యేసు ప్రభువారు మన మీద దృష్టి ఉంచితే, మనల్ని చూస్తే మొట్టమొదటిగా మనకి కలిగే లాభం ఏంటంటే, మనకు మేలు కలుగుతుంది. ఏం కలుగుతుంది చెప్పండి? ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఏ విషయాల్లో ఇంతవరకు మనకు చెడు జరిగిందో, కీడు జరిగిందో, అవమానం జరిగిందో, కష్టం వచ్చిందో, దుఃఖం వచ్చిందో, కన్నీరు వచ్చిందో, ఆ అన్ని విషయాలు తొలగిపోయి మనకు మేలు అనేది జరుగుతుంది. ఏ విషయంలో ఇన్ని రోజులు మనం మేలు చూడలేదో, అది కుటుంబం విషయంలో కావచ్చు, చేసే పని విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, వ్యాపారం విషయంలో కావచ్చు, చదువుల విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలో అయినా కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, మరి ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు, ఏ విషయంలో అయితే మనకు మేలు జరగలేదో, ఎప్పుడైతే యేసు ప్రభు మన మీద దృష్టి ఉంచుతాడో అప్పుడు ఖచ్చితంగా ఆ విషయంలో మనకి
మేలు జరుగుతుంది. అంటే మనం కోరుకున్నది, మనం ఏదైతే ఇలా జరిగితే మాకు మంచిది, మాకు బాగుంటుంది, మాకు మేలుకరంగా ఉంటుందని మనం అనుకున్నామో అది మొట్టమొదటగా మనకు లభిస్తుంది. యేసు ప్రభు వారు మన మీద దృష్టి ఉంచినప్పుడు నెంబర్ 1 మనకు జరిగేదేంటి? మేలు కలుగుతుంది. నెంబర్ 2 రెండోది ఏం కలుగుతుందంటే చూడండి, ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వస్తాను. రెండోదిగా ఏం చెప్తున్నా అంటే ఈ దేశానికి మరలా నేను వారిని తీసుకొని వస్తాను. ఏంటి ఆ దేశము? ఏంటి ఆ దేశం అంటే పైన చదవండి, 3వ వచనం చదవండి. ఆ దేశం ఏం దేశం అని చూద్దాం. యెహోవా ఇర్మియా నీకేమి కనబడుతున్నది? నన్ను ఎన్నడూ నేను ముంజారపు పనులను కనపడుచున్నవి మంచివి మిక్కిలి మంచివిగాను. చాలు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఈ యెహోవా ఇర్మియా అనే పాస్టర్తో, ప్రవక్తతో చెప్తున్నాడు, ఇర్మియా ఇక్కడ నీకు ఏమి కనపడుచున్నవి అని అడుగ్గా ఇర్మియా ఏమని చెప్తానంటే, అయ్యా నాకు ఇక్కడ అంజూరపు పండ్లు కనిపిస్తున్నావయ్యా, అవి మంచివిగాను మిక్కిలి మంచివిగాను ఉన్నట్టు నాకు కనిపిస్తున్నాయ్యా అని చెప్తున్నాడంట. ఇప్పుడు యేసు ప్రభు దృష్టి ఉంచితే మొట్టమొదటిగా మనకు మేలు జరుగుతుంది అని చెప్పాం కదా. రెండోదిగా ఏం చెప్పాము? ఈ దేశమునకు మరలా నేను తీసుకొని వస్తాను అని చెప్పాడు కదా. ఆ దేశం ఎలాంటిదంట? అంజూరపు పండ్లు కలిగిన దేశం. రెండోది మంచివి ఉన్న దేశం. మూడోది మిక్కిలి మంచివి కలిగిన దేశం. అంజూరపు పండ్లు చాలా 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 శ్రేష్టమైన పండ్లు. బైబిల్లో అంజూరపు పండ్లుకున్న ప్రత్యేకత చాలా చాలా గొప్పది. పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు. పాత నిబంధనలో ఏ వ్యాధిని స్వస్థపరచాలన్నా హిజ్కియాకి మరణకరమైన రోగం, క్యాన్సర్ రోగం వచ్చింది. రేపు చచ్చిపోతాడు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసినాడు. అలాంటి పరిస్థితిలో హిజ్కియా దేవుని ప్రార్థించగా యేసు ప్రభు మళ్ళా యెషయా ప్రవక్తను పంపించి యెషయా ప్రవక్తకి ఏమని చెప్తాడంటే, యెషయా నువ్వు అంజూరపు ముద్ద తీసుకొని ఆ గాయం మీద పెట్టు, బాగైపోతుంది అని చెప్పాడంట. వెంటనే యెషయా ఆ ప్రవక్త గారు అంజూరపు పండ్లు ముద్దను తీసుకొని ఆ గాయం మీద పెడితే క్యాన్సరు బాగైపోయింది. యాక్చువల్గా ఆయన చచ్చిపోవాలా హిజ్కియా, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ అంజూరపు ముద్ద ఎత్తుకొని పోయి అక్కడ పెట్టని చెప్పాడో, ఆ అంజూరపు ముద్ద పెట్టినప్పుడు చచ్చిపోవాల్సిన ఆ రోగము బాగైపోయి అతను 15 సంవత్సరాలు ఇంకా హాయిగా బ్రతికాడు. పాత నిబంధన కాలంలో. కొత్త నిబంధనలోకి వస్తే యేసు ప్రభు తినడానికి బాగా ఆశపడి కోరుకున్న పండు ఏదంటే అంజూరు పండు. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎంతో ఇష్టంగా తినాలని కోరుకున్న పండు ఏంటంటే అంజూరపు పండు. అంజూరపు పండు అంత శ్రేష్టమైనది. యేసు ప్రభు వారికి చాలా చాలా ఇష్టమైనది. చాలా పండ్లు ఉన్నాయి కదా భూమిలో, చాలా చాలా పండ్లు ఉన్నాయి కదా, కానీ యేసు ప్రభు వారు ఎప్పుడు మాట్లాడినా అంజూరపు పండు గురించి ఒక ప్రత్యేకంగా మాట్లాడతారు. అంత శ్రేష్టమైనది యేసు ప్రభు వారి దృష్టిలో. అంటే ఒక అంజూరపు పండు అనేది చాలా చాలా శ్రేష్టమైనది, మంచిది, మిక్కిలి శ్రేష్టమైనది. ఆ దేశం దేంతో నిండబడి ఉన్నదంట? అంజూరపు పండ్లతో నింపబడింది. అంటే మంచి శ్రేష్టమైన వాటితో, మంచి వాటితో, మిక్కిలి మంచి వాటితో నిండబడి ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు ఎవరినైనా దృష్టి ఉంచితే వారిని మరలా ఎలాంటి పరిస్థితుల్లోనికి తీసుకొని వస్తాడంటే చాలా శ్రేష్టమైన పరిస్థితుల్లోనికి, అత్యుత్తమమైన పరిస్థితుల్లోనికి, మంచి పరిస్థితుల్లోనికి, మిక్కిలి మంచి పరిస్థితుల్లోనికి దేవుడు వారిని మళ్ళా తీసుకొని వస్తాడంట. అంతవరకు వాళ్ళ పరిస్థితి యేసు ప్రభు దృష్టించక ముందు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండవచ్చు, చాలా భయంకరమైన ఉండవచ్చు, చాలా హీనమైన పరిస్థితులు ఉండొచ్చు, చాలా నీచమైన స్థితిలో వాళ్ళు ఉండొచ్చు, చాలా రోగములతో, కష్టములతో, కన్నీరుతో, ఇబ్బంది కలిగే పరిస్థితిలో, ఏమీ దొరకని అలాంటి పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒక్కసారి కానీ యేసు ప్రభు ఎవరి మీదైనా దృష్టి ఉంచితే వారిని ఎలాంటి పరిస్థితులను తిరిగి తీసుకొని వస్తారంట. నేను ఆ దేశంలోకి మరలా వారిని తిరిగి తీసుకొని వచ్చేదను. ఆ దేశం ఏంటంటే మిక్కిలి శ్రేష్టమైనవి, మిక్కిలి శ్రేష్టమైనవి వాళ్ళు పొందుకునే దేశం, పొందుకునే పరిస్థితి.
మంచివి వాళ్ళు పొందుకునే పరిస్థితి, మిక్కిలి మంచివి వాళ్ళు సంపాదించుకునే ఆ స్థితినికి దేవుడు మరలా వారిని తీసుకొని వస్తాడు. శ్రేష్టమైన స్థితికి తీసుకొని వస్తాడు. మంచివి పొందుకునే స్థితికి తీసుకొని వస్తాడు. మిక్కిలి మంచివి పొందుకుంటే ఆ పరిస్థితికి వారిని తీసుకొని వస్తాడు. ఆ నీచమైన పరిస్థితుల్లో నుంచి, ఆ దారుణమైన పరిస్థితుల నుంచి, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి, ఆ దుఃఖకరమైన పరిస్థితుల నుంచి మరలా ఒక శ్రేష్టమైన పరిస్థితికి, ఒక మంచి పరిస్థితికి, మిక్కిలి మంచితమైన ఆ పరిస్థితులకి దేవుడు రెండోదిగా తీసుకొని వస్తాడు. ఎవరి మీద అయితే ఆయన దృష్టి ఉంచుతాడు. రెండోది. మూడోది ఏంటంటే చూడండి, పడగొట్టక వారిని కట్టెదను. ఎంత చెప్తున్నంట, పడగొట్టక వారిని కడుతాడంట. ఈ ఇల్లు ఉందనుకోండి, ఇల్లు కొట్టేసాం అనుకోండి, ఇంట్లో ఉండే పరిస్థితి ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ తల దాచుకోవాలో, వాన వస్తే ఎండ వస్తే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. అదే మనకి ఇల్లే లేదనుకోండి, ఇటుకలు అన్నీ ఉన్నాయి, ఇల్లు లేదు. ఒక మేస్త్రి వచ్చి నేను నీకు ఇల్లు కట్టించేసని చెప్పి ఇల్లు కట్టించేసాను అనుకో, వాన వచ్చినా ఎండ వచ్చినా ఏమొచ్చినా ఇది మనకి ఎలా ఉంటుంది, ఆశ్రయంగా, మనల్ని కాపాడేదిగా, మనల్ని బాగు చేసేదిగా ఇది మనకి సహాయం చేస్తుంది. యేసు ప్రభువారు ఎవరి మీద అయితే దృష్టి ఉంచుతాడో వారికి జరిగే మూడో పరిస్థితి ఏంటంటే వారిని పడగొట్టక కడుతాడంట. వారు ఏ విషయంలో పడిపోయే పరిస్థితులకు వచ్చారో, ఏ విషయంలో ఇక మా పరిస్థితి అయిపోయింది, ఏ విషయంలో ఇక మాకు ఇది నష్టంలోకి వెళ్ళిపోయేలాగా ఉన్నాం, శ్రమల్లోకి ఉన్నాం, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయేలా ఉన్నాం, మా బ్రతుకు చాలా దారుణమైపోయే పరిస్థితిలో ఉంది, ఇంకా పడిపోబోతుంది అనే పరిస్థితులు, ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఆ పరిస్థితులు రానివ్వకుండా యేసు ప్రభు కడతాడంట. కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఉద్యోగ పరిస్థితులు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, చదువులో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, భార్యాభర్తల విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, ఏ విషయంలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో అలాంటి కూలిపోయే బ్రతుకుల్ని, కూలిపోయే పరిస్థితిని దేవుడు కూలిపోనివ్వకుండా కడుతాడంట బలంగా. అవి కూలిపోకుండా చాలా స్థిరంగా బలంగా ఉండినట్లు, పడిపోకుండా ఉన్నట్లు దేవుడు వాటిని గట్టిగా కడతాడంట, బలంగా కడతాడంట. అవి పడిపోకుండానట్లు దేవుడు వాటిని మరలా స్థిరపరుస్తాడంట. యేసు ప్రభు దృష్టించకముందు అవి పడిపోతున్నట్లు, కూలిపోతున్నట్లు, ఇంకా అయిపోయింది మా పరిస్థితి, ఇంతే అనే పరిస్థితులు ఉండొచ్చు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే దృష్టి ఉంచుతాడో పడిపోతున్న పరిస్థితిని తిరిగి కట్టేస్తాడంట. యేసు ప్రభు పాడైపోతున్న వాటిని మరలా బాగు చేసేస్తాడంట. ఇక లేదు, ఇంకా అయిపోయిందనే పరిస్థితిని కూడా దేవుడు మరలా నూతనంగా, కొత్తవిగా, మరలా ఒక కొత్తదనాన్ని దేవుడు ఇచ్చేస్తాడంట. మూడోదిగా. నాలుగోదిగా ఏం చెప్తున్నానంటే పెళ్ళగింపక వారిని నాటేదను. పెళ్ళగించడం అంటే ఏంటి? ఈ చెట్టును వేళ్లతో సహా పెళ్ళగించేయండి అంటే ఏంటి? పీకేయడం. ఏంటి? పీకేయడం. ఒక చెట్టుని పీకేసాం అనుకో ఏమవుతుంది? చచ్చిపోయి తర్వాత ఎండిపోయి రాలిపోతుంది. ఒక వ్యక్తి జీవితము పెళ్ళగింపబడిందంటే ఆ వ్యక్తి ఫస్ట్గా చచ్చిపోతుంది, రెండోదిగా ఎండిపోతుంది, మాడిపోతుంది. ఒక వ్యక్తి యొక్క పరిస్థితి ఒకవేళ ఆ జీవితం పెళ్ళగింపబడిందంటే అంతవరకు అతను కట్టుకున్న ఆశలు, తను ఎదురు చూసిన ఆ ఆశలు, ఆ కోరిక, అవన్నీ ఒక్కసారిగా చచ్చిపోతాయి. ఒక్కసారిగా చచ్చిపోతే ఎండిపోతాయి. ఎండిపోతే పరిస్థితే దారుణంగా మార్చిపోతుంది. యేసు ప్రభు ఏం చెప్తున్నా అంటే ఎవరి మీద అయితే నేను దృష్టి ఉంచుతానో వారిని పెళ్ళగింపక నేను నాటుతాను. ఒక చెట్టు పెళ్ళగింపబడితే చచ్చిపోతుంది, ఎండిపోతుంది, ఎండకు మాడి మసి అయిపోతుంది. అదే చెట్టు నాటబడితే బ్రతుకుతుంది, పచ్చగా చిగురిస్తుంది, కావలసిన టైంలో కావలసిన పండ్లని
తన కాలంలో మనకిస్తుంది కదా. యేసు ప్రభు అదే చెప్తున్నాడు, నేను ఎవరి మీద అయితే దృష్టి ఉంచుతానో వారిని పెళ్ళగింపక, అంటే వారిని నశింపజేయక, వారి ఆశల్ని చంపేయక, వారు ఎండిపోయే పరిస్థితులు వాళ్ళు రానివ్వకుండా, వారు మాడిపోయే పరిస్థితులు వాళ్ళు రానివ్వకుండా నేను ఏం చేస్తానంటే వారిని సజీవులుగా మారుస్తాను. అంటే జీవము గల వారిగా, పచ్చగా ఉండేలాగా, ఎప్పుడు ఫలములతో, ఆయా కాలంకు సంబంధించిన ఫలములు కాసే వ్యక్తులుగా నేను మారుస్తాను. చచ్చిపోయే వాళ్ళ ఆశలను నేను చిగురింపజేస్తాను. ఏవైతే ఇక మాకు దొరకవు, ఏవైతే ఇక మాకు రావు అని ఏ విషయంలో వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు చచ్చిపోయాయో, ఎండిపోయాయో, మాడిపోయాయో వాటిని మరలా నేను చిగురింపజేస్తాను. జీవంలోనికి మరలా తీసుకుని వస్తాను. మరలా పచ్చగా వచ్చేలాగా నేను చేస్తాను. ఆ కాలం ముందు కాయలు కాసేలాగా, ఫలములు ఇచ్చేలాగా ఆ వ్యక్తి జీవితాన్ని నేను మారుస్తాను. అది చదువు విషయంలో ఆశలు కోల్పోయి ఉండొచ్చు, కుటుంబ విషయంలో ఆశలు కోల్పోయి ఉండొచ్చు, పని విషయంలో ఆశలు కోల్పోయి ఉండొచ్చు, ఆరోగ్యం విషయంలో ఆశలు కోల్పోయి ఉండొచ్చు, ఎండిపోయిన పరిస్థితులకు వచ్చేసి ఉండొచ్చు, ఇంకా అయిపోయింది, ఇంకేమీ లేదు, ఇంకా మాకు ఆశ లేదు, ఇంకా నిరీక్షణ లేదు, ఇంకంతే మా బ్రతుకులు అని ఎలాంటి పరిస్థితుల విషయంలో మీరు జీవము లేకుండా నిర్జీవ పరిస్థితులు, ఎండిపోయిన పరిస్థితుల్లో, కాలిపోతున్న పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి వ్యక్తుల మీద యేసు ప్రభు గారిని దృష్టి ఉంచితే వారిని మరలా నాటేస్తాడంట. మరలా నాటి వారికి జీవమును, వారి జీవితం మళ్ళీ పచ్చగా అభివృద్ధి చెందేలాగా చేసేసి ఫలములను ఫలింపజేస్తాడంట. చదువుకునే వాళ్ళకి చదువు విషయంలో, ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉద్యోగ విషయంలో, పని చేసే వాళ్ళకి పని విషయంలో, కుటుంబ సభ్యులు కుటుంబాల విషయంలో, భార్య భర్తల విషయంలో, ఆరోగ్యం సంబంధించిన వాళ్ళకి ఆరోగ్య విషయంలో, రకరకాల విషయంలో, ఏ విషయంలో వాళ్ళు ఆశలు కోల్పోయి, నిరీక్షణ కోల్పోయి, ఎండిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళ జీవితంలోకి మరలా నూతనమైన జీవితాన్ని ప్రవేశింపజేసి, చిగురింపజేసి, పచ్చగా మార్చి, ఫలములు కాసేలాగా, వాళ్ళు ఫలించేలాగా, వాళ్ళ జీవితం అభివృద్ధిలో ఉండేలాగా దేవుడు వారి మీద దృష్టి ఉంచితే ఆ కార్యం జరుగుతుంది. యేసు ప్రభు దృష్టి ఉంచితే 4 కార్యం జరిగాయి. మొట్టమొదటిగా మేలు జరుగుతుంది. రెండోదిగా ఏం జరుగుతుంది? శ్రేష్టమైన పరిస్థితుల్లోనికి, మంచిది మిక్కిలి మంచిమైన పరిస్థితుల్లోనికి దేవుడు మరలా వారిని తీసుకుని వస్తాడు. మూడోదిగా పాడైపోతున్న వాటిని దేవుడు కడుతాడు. నాలుగోదిగా పెళ్ళగింపబోతున్న వాటిని దేవుడు నాటి పచ్చగా అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. తర్వాత కింద, వారు పూర్ణ హృదయముతో నా యొద్దకి తిరిగి రాగా. యేసు ప్రభు వారు మన మీద దృష్టి ఉంచితే ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం 4 విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో అంశం ఏంటి? మనం దేవుని దగ్గరికి తిరిగి వెళితే పూర్ణ మనస్సుతో యేసు ప్రభు దగ్గరికి మనస్ఫూర్తిగా మనం తిరిగి మరలా వెళితే మనకు కలిగే లాభాలేంటో దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటిగా ఏం జరుగుతుందంటే, వారు పూర్ణ హృదయముతో నా యుద్ధకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి మనం మరలా పూర్ణ హృదయంతో మనం వెళ్తామో మొట్టమొదటిగా మనకు కలిగే లాభం ఏంటంటే మనం మరలా ఆయన ప్రజలం అయిపోతాం. హల్లెలూయా. మరలా మనం ఆయన బిడ్డలు అయిపోతాం. ఒకవేళ మనము ఎన్నో పాపిష్టి పనులు చేసామేమో, ఎన్నో చెడు పనులు చేసినామో, దేవునికి ఎన్నో వ్యతిరేకమైన పనులు చేసామో, దేవుని బాధ పెట్టే, ఇబ్బంది పెట్టే, దేవుని కన్నీరు తెప్పించి ఎన్ని పరిస్థితులైనా మనం చేసేవేమో, కానీ ఒకసారి మరలా మనం పశ్చాత్తాపడి, అయ్యో నా దేవుని నేను ఎంతగా బాధ పెట్టాను, నా పనుల వల్ల, నా మాటల వల్ల, నా చేష్టల వల్ల, నా ప్రవర్తన వల్ల నా దేవుని నేను ఎంతగా బాధ పెట్టినానని మనం పశ్చాత్తాపడి నేను నా దేవుని యొద్దకు మరలా వెళ్తాను, నా తండ్రి యొద్దకు మరలా వెళ్తాను, ఆ ప్రేమ స్వరూపి దగ్గరికి, ఆ మంచి దేవుడి దగ్గరికి, నా మీద దృష్టి ఉంచి నాకు అద్భుతాలు చేసే దేవుడికి, నా జీవితంలో మేలు చేసే దేవుడికి, నా పరిస్థితిని కట్టే దేవుడికి, నన్ను మరలా శ్రేష్టమైన పరిస్థితులను తీసుకొచ్చే దేవునికి, నన్ను పెళ్ళగింపక నాటే దేవుని దగ్గర నేను తిరిగి వెళ్తానని ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి తిరిగి వస్తారో వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత, ఎందుకు వచ్చారో నువ్వు పనికి మాలినాడా, ఎందుకు వచ్చావు నువ్వు పనికి మాలిందానా, అలాంటి పనులు చేసి నా దగ్గరకు వచ్చినావు, మళ్ళీ వచ్చి నువ్వు నా దగ్గర రాదు పో
ఇలాంటిది అసలు నా దగ్గరికి రాకూడదు, నీలాంటి అసలు నా దగ్గరికి రాకూడదు అని అన్నాడంట. ఏమంటాడంట? నా జనులరా, నా బిడ్డలరా, నా బిడ్డ వచ్చినారా, నా బిడ్డ వచ్చిందిరా, నా జనులరా, ఇల్లు నా ప్రజలరా, నా సొత్తురా అని తన ప్రజలుగా మరలా హత్తుకుంటాడంట. హల్లెలూయా. అంటే యేసు ప్రభు దగ్గరికి మనం మరలా తిరిగి వెళితే యేసు ప్రభు చేసేది ఏంటంటే, అంతకు ముందు నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసినా అవన్నీ పక్కన పెట్టేసి నాకు దగ్గరికి వచ్చారా, నా బిడ్డరా, నా ప్రజలు అని చెప్పేసి గుండెలకు హత్తుకొని మనల్ని తన బిడ్డలుగా, తన ప్రజలుగా చేర్చుకుంటాడు. మొట్టమొదటి లాభం. రెండో లాభం ఏంటంటే చూడండి, నేను వారి దేవుడు నగునట్లును. రెండో లాభం ఏంటంటే యేసు ప్రభు మనకు దేవుడుగా మార్చబడతాడు. ఎప్పుడైతే మనం దేవుని యొద్దకి మరలా తిరిగి వెళ్తామో, రెండోదిగా యేసు ప్రభు మనకు మరలా దేవుడుగా ఉంటాడంట. ఇంకా యేసు ప్రభే దేవుడుగా ఉంటే ఇంకా చెప్పాల్సింది ఏమనుందా? మనకి ఎవరన్నా ఎదిరించేవాడు, మనల్ని ఎవరైనా బాధ పెట్టేవాడు, మనల్ని ఎవరైనా ఓడించేవాడు, మనల్ని ఎవరైనా దుఃఖ పెట్టేవాళ్ళు, చెడచాలను చూసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? యేసు ప్రభు మనకు దేవుడుగా ఉంటే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఆయన దేవుడుగా ఉంటే ఎలాంటి కార్యములు జరిగినాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి అద్భుతాలు జరిగాయో, ఎలాంటి ఆశ్చర్యకార్యాలు జరిగాయో, ఎలాంటి గొప్ప మేలు జరిగాయో, ఎలాంటి వాళ్ళ యేసు ప్రభు బిడ్డలుగా ఉన్న వారికి వారి శత్రువుల విషయంలో దేవుడు ఎలాంటి భయంకరమైన కార్యములు చేశాడో చెప్పాల్సిన పనే లేదు. యేసు ప్రభు మనకు దేవుడుగా ఉంటే ఇక ఆ జీవితము ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత అద్భుతముగా ఉంటుందో, ఒక ఆశ్చర్యకరమైన, ఒక అద్భుతకరమైన జీవితంలో మనం సాగిపోతాం. మనం దేవుని దగ్గరికి పూర్ణ హృదయంతో మరలా తిరిగి వెళ్తే మనకు కలిగే రెండో లాభం ఏంటంటే, మనం దేవుడు మనకు, యేసు ప్రభు మనకి దేవుడుగా ఉంటాడు. మూడోది ఏంటంటే, నేను యెహోవానని నన్నెరుగు హృదయము వారికి ఇచ్చేదను. మూడోదిగా మనకు కలిగే లాభం ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడో, ఎంత మంచివాడో, యేసు ప్రభు ఎంత ప్రేమ గల దేవుడో, ఎంత మంచి దేవుడో, ఎంత కనికరం గల దేవుడో, ఎంత జాలి గల దేవుడో అనేది మనకు తెలుస్తుందంట. యేసు ప్రభు మనకు తెలిసేలాగా ఆయన ప్రేమ, మన మీద ఉన్న ప్రేమ ఎంతో, మన మీద ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మన మీద ఎంతగా జాలి చూపిస్తున్నాడో, ఎంతగా మన మీద కనికరం చూపిస్తున్నాడో, ఎంతగా మన మీద ఆ ప్రేమను చూపిస్తున్నాడో, దేవుని యొక్క ఆ మనసు ఏంటో మనకు తెలిసేలాగా మనకు అర్థమవుతుందంట. యేసు ప్రభు ఎంత మంచి దేవుడని మనకు తెలుస్తుందంట, మన మనసుకు తెలుస్తుందంట. యేసు ప్రభు దగ్గర మనం తిరిగి వెళ్తే, యేసు ప్రభు ఈరోజు ఆయన దగ్గరికి ఎవరైనా మనస్ఫూర్తిగా తిరిగి వెళితే, ఆయన ఎవరి మీదైనా దృష్టి ఉంచితే వారికి కలిగే ఫలితాలు ఏంటి, లాభాలు ఏంటి అని 7 లాభాలు మనకు దేవుడు చెప్పి ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి మనం వెళితే, యేసు ప్రభువు మన మీద దృష్టి ఉంచితే మనకు కలిగే లాభాలు ఏంటి, ఫలితాలు ఏంటని 7 చెప్పినాడు. మొట్టమొదటిగా ఏంటంటే మనకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. రెండోదిగా ఏంటంటే మనము శ్రేష్టమైన, మంచిది కలిగిన, మిక్కిలి మంచిది కలిగిన పరిస్థితిలోనికి మరలా మనం వస్తాం. మూడోదిగా పాడైపోతున్న వాటిని దేవుడు తిరిగి కడతాడు. నాలుగోదిగా పెళ్ళగింపబడిపోతున్న, అంటే ఆ ఆశ లేని, చచ్చిపోయి ఉన్న వాటిని దేవుడు మరలా తిరిగి నాటి, జీవింపజేసి, పచ్చగా మార్చి, అభివృద్ధి పథంలోనికి మరలా నడిపిస్తాడు. ఐదోదిగా మనం ఆయన ప్రజలముగా ఉంటాం, ఆయన బిడ్డలంగా మార్చబడతాం. ఆరోదిగా ఆయన మనకు దేవుడుగా ఉంటాడు. ఏడోదిగా ఆయన ప్రేమ ఏంటో, యేసు ప్రభు ఎంత మంచి దేవుడో, ఎంత ప్రేమ గల దేవుడో, ఎంత జాలి కనికరం దయగల దేవుడో మనకి తెలిసేలా దేవుడు మనకి తెలియజేస్తాడు. కాబట్టి ఈరోజు మనం అలాగా ప్రార్థన చేయాలి. అయ్యా, నేను నీ యొద్దకు తిరిగి రాలేదేమో,
ఈ లోక వాటి కోసం, ఈ లోక ఆకర్షణ కోసం, నాకు నచ్చిన వాటిని చేయడం కోసం నీ యొద్దకు తిరిగి రాలేదమ్మా ప్రభువా. ఈరోజు నేను నీ యొద్దకు తిరిగి వస్తున్నానయ్యా. మరలా నేను నీ యొద్దకు తిరిగి వస్తుండగా ప్రభువా నా మీద దృష్టి ఉంచయ్యా, నన్ను ఒకసారి చూడయ్యా, నా పరిస్థితిని ఒకసారి చూడయ్యా అని మనం కానీ ప్రార్థన చేస్తే యేసు ప్రభు మరలా మనల్ని తన బిడ్డలుగా చేర్చుకొని మనకు దేవుడై ఉండి ఆయన ఎంత మంచి దేవుడో చూపించేలాగా మన మీద దృష్టి ఉంచి మనకు మేలు చేసి శ్రేష్టమైన పరిస్థితులను మరలా మనం తీసుకుని వచ్చి పడిపోతున్న వాటిని మరలా బాగుగా కట్టి పెళ్ళగింపు పడిపోతున్న వాటిని మరలా నాటడానికి ఆయన సిద్ధంగా ఉండి మన మీద దృష్టి ఉంచడానికి, మన పరిస్థితిని చూచుటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి ప్రభువా అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సర్వోన్నతుల సర్వశక్తిగల దేవా యేసయ్య, నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీరు ప్రభా నా ద్వారా మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనయ్యా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఎవరైతే మీ యొద్దకి మనస్ఫూర్తిగా తిరిగి వస్తారో, ఎవరి మీదైతే మీరు దృష్టి ఉంచుతారో వారికి కలిగే లాభాలు ఏంటి, కలిగే ఫలితాలు ఏంటి అనే అంశం గురించి ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. అవును ప్రభా, మీరు ఎవరి మీదైతే దృష్టి ఉంచుతారో వారికి మొట్టమొదటిగా వారి జీవితంలో మేలు జరుగుతుందని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. రెండోదిగా వారి శ్రేష్టమైన పరిస్థితుల్లోనికి, మంచి పరిస్థితుల్లోనికి, మిక్కిలి మంచి పరిస్థితుల్లోనికి ప్రభా తిరిగి వారిని తీసుకుని వస్తారని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగే నాయన తండ్రి, పాడైపోతున్న వాటిని మీరు కట్టే దేవుడుగా ఉన్నారని, పడిపోతున్న వాటిని మీరు కట్టే దేవుడుగా ఉన్నారని మీరు తెలియజేస్తున్నారు ప్రభా. ఇదిగో తండ్రి, పెళ్ళగింపక తండ్రి మీరు తిరిగి నాటి చిగిరింపజేసి పచ్చగా మార్చి ఫలములనిచ్చి అభివృద్ధి పరిచే దేవుడుగా ఉన్నారని ప్రభా మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగే ఎవరైతే మీ దగ్గరకు తిరిగి వస్తారో, మనస్ఫూర్తిగా ఎవరైతే మీ దగ్గరకు తిరిగి వస్తారో వారిని మీ ప్రజలుగా చేర్చుకుంటారని మీరు తెలియజేస్తున్నారయ్యా, మీ బిడ్డలుగా చేర్చుకుంటారని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగే తండ్రి, వారికి మీరు దేవుడిగా ఉంటారని, వారి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకరాలు, గొప్ప మేలు చేసే గొప్ప దేవుడుగా మీరు ఉంటారని, అనేక విజయాలను, అద్భుతమైన విజయాలను ప్రభా ఇచ్చే దేవుడుగా మీరు ఉంటారని ప్రభా మాకు తెలియజేస్తున్నారయ్యా. చిట్ట చివరిగా మీరు ఎంత మంచి దేవుడో, ఎంత జాలి కనికరము కృపగల దేవుడో తెలిసేలాగా మీరు మాకు తెలియజేస్తారని ప్రభా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీరు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మేము కూడా నాయనా ఇదిగో మీ యొద్దకు మనస్ఫూర్తిగా తిరిగి రాలేకపోయామేమో తండ్రి. ఇదిగోనైనా ఈరోజు మేము ప్రార్థిస్తున్నామయ్యా, మీ యొద్దకు మేము మనస్ఫూర్తిగా వస్తామయ్యా. మా మీద దృష్టి ఉంచి ప్రభా మమ్మల్ని చూడండి అయ్యా. మా పరిస్థితిని ప్రభా, మేము ఉంటున్న ఇప్పుడు పరిస్థితిని మీరు దృష్టించినయ్యా. మీ కనికరమును కృపను ప్రభా మా మీద కొమ్మరించి ప్రభా మా జీవితంలో మేలు చేసి శ్రేష్టమైన మంచిది గల మిక్కిలి మంచిమైన పరిస్థితులను మరలా మమ్మల్ని తోడుకుని వచ్చి పడిపోతున్న పడిపోవడానికి సిద్ధంగా ఉంటున్న వాటిని మరలా కట్టినైనా, పెళ్ళగింపబడిపోతున్న వాటిని తిరిగి నాటి చిగురింపజేసి వృద్ధిలోనికి తెచ్చినైనా అభివృద్ధి పరిచి ప్రభా మీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకొని మీరు మాకు దేవుడుగా ఉండి మీరు ఎంత మంచి దేవుడో, ఎంత కృపగల దేవుడో, ఎంత ప్రేమగల దేవుడో మాకు తెలియజేయమని బ్రతిమలాడుకుంటూ కృప చూపిస్తారని నమ్మతేస్తూ ప్రభా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని, నిశ్చయించుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని, పశ్చాత్తాపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని, మీ యొద్దకు తిరిగి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద మీ కనికరం చూపించమని, మీ దృష్టి ఉంచమని బ్రతిమలాడుకుంటూ కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్త ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన పనులు దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా ఇదిగో నేను నా దేవుని యొద్దకు తిరిగి మనస్ఫూర్తిగా వెళ్తాను, నా దేవుడు నా మీద దృష్టి ఉంచినట్లు, నా పరిస్థితిని చూసినట్లు ఇదిగో నేను నా దేవుని యొద్దకి మరలా తిరిగి మనస్ఫూర్తిగా వెళ్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నేను నడిపించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్.